స్వచ్ఛందంగా మేము ప్రజల కోసం పోరాటాలు చేసి ప్రజలకు ఇచ్చాం. ఈ రోజు కాలనీలు కట్టారు, ఇందిరమ్మ కాలనీ, కేతిరెడ్డికి వెళ్ళి వాడు వీడు ఎవడోడో పేర్లు పెట్టారు. అంటే వాళ్ళ సంబంధం లేదు. ఏదో ఇందిరాగాంధీ పేరు పెడితే ఏదో ఇందిరాగాంధీ దేశ నాయకులు, ఏదో రాజశేఖర రెడ్డి పేరు పెడితే ఏదో మాజీ ముఖ్యమంత్రి, కానీ ఎవడు పనికి మళ్ళీ నా కొడుకుల పేర్లు కూడా పెట్టుకొని మా భూముల్లో మేము రక్తం చిందించి ఇచ్చినటువంటి భూముల్లో పనికి మళ్ళీ నా కొడుకుల పేర్లు పెట్టుకొని వాళ్ళు ఈరోజు ఆనందపడతా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినదంటే మామూలుగా మేము చాలామంది ఏం చేస్తారంటే ఏపా మా పార్టీలోకి చేరుతారా అని చెప్పేసి ఎవరు పిలిస్తే వచ్చేవాళ్ళు ఉంటారు, చేరేవాళ్ళు ఉంటారు. కానీ నిమ్మలకుంట గ్రామంలో ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు ఎవరు పిలవలే, వాళ్ళే ఇంటి దగ్గరికి వచ్చి అన్న మేము జనసేన పార్టీలో చేరుతామన్నా అని చెప్పి వచ్చారు. లక్ష్మణ అన్న వీళ్ళంతా పెద్దలంతా వచ్చేసి మేము జనసేన పార్టీలో చేరుతామన్నా, ఎందుకంటే మేము జనసేన పార్టీలో చేరాలని చెప్పేసి చాలామంది మా వాళ్ళు అడిగినాం. మేము తొండమాల రవిని అడిగితే ఫస్ట్ రానన్నాడు. మన పత్తి చంద్రశేఖర్ ఫోన్ చేశారట. ఫోన్ చేస్తే ఫస్ట్ మొదలైన పోయి కలిసండి, ముందు అర్జెంటుగా చేయాలని చెప్పాడట. అంటే ఆయన ఎంత ఉత్సాహంగా చెప్పారు, వీళ్ళు కూడా అంతే ఉత్సాహంగా వెంటనే వచ్చి నన్ను సంప్రదించి మేము చేరుతామన్నా మాకు డేట్ ఏంటన్నా అని అడిగితే చాలామంది చెప్పారు ఏదో సమస్యలు ఉండే చేరుతున్నారని. కానీ నా దగ్గరికి వాళ్ళు వచ్చిన రోజు ఏ సమస్య చెప్పలేదు, డైరెక్ట్గా మేము పార్టీలే చేద్దామని చెప్పారు తప్ప నాకు సమస్యలు చెప్పలేదు. ఎందుకంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ఏదో సమస్యల కోసం పార్టీలకు చేరుతూ ఉంటారు, కానీ జనసేన పార్టీలకు వచ్చేది సమస్యల కోసం కాదు, ప్రజల సమస్యలు తీర్చేందుకోసం జనసేన పార్టీలకు వస్తారు. కాబట్టి నింపల్లకుంట గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కూడా మేము జనసేన పార్టీలకు చేస్తాం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ధర్మంలో పనిచేస్తామని చెప్పేసి వాళ్ళు రావడం జరిగింది. వారికి పేరున కూడా నేను సాదర స్వాగతం పలుకుతా ఉన్నా. అదేవిధంగా చూస్తూ ఉన్నాం మనం. ఎందుకంటే ఎంత ఉత్సాహం నేను చూశాను. మామూలుగా పార్టీ చేస్తూ ఉంటే ఏదో వస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు, కానీ అలా కాదు, ఇది స్పెషల్. అంటే వాళ్ళంతా వారే స్వచ్ఛందంగా వచ్చి మహిళలు చూశాను, ఆ ఎక్క చూశాను, స్కూటర్లో కూర్చొని జెండా పట్టుకొని వస్తా అంటే నాకు ఎంత ఆనందమైతే చెప్పాను. మా వాడిని కూడా ఏదో వీడియో తీస్తూ ఉంటే ముందు ఆమె దేవా బ్రహ్మాండంగా అంత ఉత్సాహంగా వస్తానని చెప్పాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా గ్రామాల్లో స్వచ్ఛమైన రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి.
ఎంతోమంది మనం చూస్తూ ఉన్నామమ్మా. ఎందుకంటే మీలాంటి వారి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి కావాలి. ఎందుకంటే మనం ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, మనము ఈ ధర్మవరాన్ని బాగు చేసుకోవాలి, మంచి రాజకీయాలు తీసుకొని రావాలి, స్వచ్ఛమైన రాజకీయాలు తీసుకొని రావాలి. ఒకటి చెప్తానమ్మా, మీకు ఒకటి మాట ఇస్తున్నా. ఎందుకంటే మీరంతా కూడా నన్ను నమ్మి ధర్మవరంలో జనసేన పార్టీలకు వచ్చారు. ఒకటైతే మీకు నేను మాట ఇవ్వగలను, ధర్మవరంలో స్వచ్ఛమైన రాజకీయం చేసేకి ఖచ్చితంగా నేను ముందుంటానని చెప్పేసి మీకు మాట ఇస్తా. ఎందుకంటే నేను దాదాపుగా నాకు బుద్ధి వచ్చిన నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. ఎప్పుడు కూడా నేను రాజకీయాలు ఏదో బిజినెస్ మాత్రం చూడను. రాజకీయాలు అంటే నేను ప్రజలకు సేవ చేసే మార్గంగానే చూస్తాను తప్ప దీన్ని బిజినెస్ మార్గంగానో ఆదాయ వనరులుగానో మాత్రం నేను ఎప్పటికీ చూడను, నేను భవిష్యత్తులో కూడా చూడను. ఎందుకంటే మీకు తెలిసే లేదు, మా గ్రామంలో 1350 ఎకరాల భూమి కబ్జా అయిపోతే, దౌర్జన్య పనుల చేతుల్లో చిక్కిపోతే అదంతా కూడా పేద ప్రజల కోసం, ధర్మవరం పట్టణ ప్రజల కోసం మేము పోరాటాలు చేసి ఇచ్చాం. అంటే ఈరోజు ఆ భూములు ఎంత విలువ తెలిసినా మీకు 10,000 కోట్లు అవుతాయి. ఈరోజు దాని విలువ ఎంత? 10,000 కోట్లు అవుతాయి. స్వచ్ఛందంగా మేము ప్రజల కోసం పోరాటాలు చేసి ప్రజలకు ఇచ్చాం. ఈరోజు కాలనీలు కట్టారు, ఇందిరమ్మ కాలనీ, కేతిరెడ్డికి వెళ్ళి, వాడు వీడు ఎవడోడో పేర్లు పెట్టారు. అంటే వాళ్ళ సంబంధం లేదు. ఏదో ఇందిరాగాంధీ పేరు పెడితే ఏదో ఇందిరాగాంధీ దేశ నాయకుడు, రాజశేఖర రెడ్డి పేరు పెడితే ఏదో మాజీ ముఖ్యమంత్రి. కానీ ఎవడు పనికి మళ్ళీ నా కొడుకుల పేర్లు కూడా పెట్టుకొని మా భూముల్లో మేము రక్తం చిందించి ఇచ్చినటువంటి భూముల్లో పనికి మళ్ళీ నా కొడుకుల పేర్లు పెట్టుకొని వాళ్ళు ఈరోజు ఆనందపడతా ఉన్నారు. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, ఎప్పుడు కూడా ప్రజల కోసం ఉంటాం. మా పేర్లు పెట్టకపో, కానీ మేము ప్రజాసేవ చేస్తూ ఉంటాం ప్రజల కోసం. ఇంకా 1000 ఎకరాలు ఎంతవరకు అంతవరకు సాయం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా చూస్తా ఉన్నాం మన రాష్ట్రంలో. నేను చూసాం జగన్ రెడ్డి ఎట్లా మాట్లాడినాడు. అదేమన్నా నోరా? ఇప్పుడు ఒక ఉప ముఖ్యమంత్రి పట్టుకొని నోటికి వచ్చినట్లు మాట్లాడడం ఎంత హేయమైన చర్య, ఎంత దుర్మార్గమైన చర్య. వాళ్ళకి ఎట్లయిపోయిందంటే ఒకటేసారి 151 నుంచి మధ్యలో 5 పోయిందా? మధ్యలో 5 ఎత్తేసి ఆ ఒకటి ఈ ఒకటి వచ్చేసింది. అంటే 11 సీట్లకు వస్తలకే మతి భ్రమించి ఇలాంటి కూతులు కూస్తూ ఉంటారు. ఒక ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు కార్పొరేటర్కి పోలుస్తావా? అసలు ఇంగిత జ్ఞానము, పరిజ్ఞానము, సంస్కారం ఉందా? ఒక మాజీ ముఖ్యమంత్రి అనేది మర్చిపోయి అతను ఆ విధంగా మాట్లాడము హేయమని చెప్పేసి నేను ఈ సభాముఖంగా నిరసన తెలియజేస్తా ఉన్నా. అతని మాటల్లో తీవ్రంగా ఖండిస్తా ఉన్నా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ సంస్కారం లేని వాళ్ళు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఓడిపోయినప్పటి నుంచి ఇంట్లో కూర్చోండి, బెంగళూరు ప్యాలెస్లో కూర్చున్నాడు, ఎక్కడ తిరిగేది లేదు. ఇంకా సోషల్ మీడియా కూడా నిర్వీర్యమైపోయే పరిస్థితి వచ్చింది. ఏదో విధంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ రావాలి, మళ్ళీ ఏదో మేము ప్రజలకు మేము కూడా తిరుగుతూ ఉన్నాం, మేము ప్రజా శ్రేయస్కరమైన పనులు చేస్తూ ఉన్నాం, ప్రజల కూటం పోరాటం చేస్తున్నామని చెప్పేసి ఇలాంటి అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మంచిది కాదు. ఎందుకంటే నీకు వచ్చే ఎన్నికల్లో ఇలాగే ప్రేరణలో పనిచేస్తే మన ఏదో 39%, 38% తెలుసో తెలియకో ఓటేశారు. ఇంకా అవి కూడా మనం, ఎందుకంటే నువ్వు మాట్లాడినట్టు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఈ విధంగా ఎద్దేవా చేయడం వల్లే నీకు ఆ గతి పట్టింది. ఇంక ఇదే విధంగా మాట్లాడితే ఆ పక్కన ఉన్నటువంటి ఒకటి పోతుంది, లాస్ట్ ఒకటి నిలబడుతుంది చెప్తాడా. ఇప్పుడు అసెంబ్లీకి రానని చెప్తాడావు, లాస్ట్కు నువ్వు ఆంధ్రప్రదేశ్లకు రానని చెప్తే పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేస్తావు. ఎందుకంటే ప్రజలు కూడా తిరగబడతారు ఇలా మాట్లాడితే. అలా మాట్లాడకూడదు. ఎవరైనా ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని 21 సీట్లు మీకు ఎక్కడైనా దేశంలో కానీ ప్రపంచంలో విన్నామో చెప్పండి. 100% 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్లు గెలిచినటువంటి పార్టీ ఎక్కడైనా ఉందా? 100% 100% గెలిచినటువంటి ఏకైక పార్టీ ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ జనసేన పార్టీ ఒకటే, అది పవన్ కళ్యాణ్ గారి పార్టీ మాత్రమే అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అది జీర్ణించుకోలేక ఇటువంటి అవాకులు చవాకులు పెడతాడు. నీకు చేతనైతే తాను మంచి మాటలు మాట్లాడు తప్ప ఎటువంటి అవివేకమైనటువంటి మాటలు, బుద్ధి లేని మాటలు మాట్లాడాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి నేను హితవు పలుకుతా ఉన్నా. అదేవిధంగా మనం అందరం కూడా కష్టపడదాం.
ప్రజల కోసం పనిచేసేకి నేను జీవితకాలం పనిచేసే సిద్ధంగా ఉండా. చాలామంది చెప్తా ఉంటారు, నేను ఇంకొక 10 ఏళ్ళకి రిటైర్డ్ అవుతానప్ప, నేను ఇంకొక 5 ఏళ్ళు రిటైర్డ్ అవుతానప్ప, వయసు అయిపోయిందప్ప అంటారు. నాకేమి, నేను బ్రతికినన్నాళ్ళు రాజకీయమే చేస్తూ ఉంటా. ఎందుకంటే నేను ఇదే ఊళ్ళో ఉంటా, ధర్మవరంలోనే ఉంటా, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పోతాం. కాబట్టి ఉన్నన్నాళ్ళు నిమ్మలకుంట గ్రామ ప్రజలకు కానీ, ధర్మవరం పట్టణ ప్రజలకు కానీ, ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు కానీ జీవిత కాలం నేను రాజకీయం చేస్తా, సేవ చేస్తూనే ఉంటా. నేను బ్రతికినన్నాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నన్నాళ్ళు జనసేన పార్టీలోనే ఉంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే జనసేన పార్టీ చేరినా పోతే నేను పవన్ కళ్యాణ్ గారికి మాట ఇచ్చా, ఆయనతో 25 సంవత్సరాలు కలిసి పనిచేస్తాం సార్ అని చెప్పాం. ఖచ్చితంగా ఆ మాట కట్టుబడి ఉంటామని చెప్పేసి, పదవులు ఉన్నా లేకపోయినా జనసేన సిద్ధాంతం అది, పదవి ఉన్నా లేకపోయినా ప్రజాసేవే కోసమే జనసేన పార్టీ పెట్టా, ప్రజాసేవ కోసమే పనిచేస్తామని తెలియజేసుకుంటూ